ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశం భారతదేశమేనా? ప్రపంచంలో 20 అత్యంత కలుషిత నగరాల్లో 13 ఇండియాలోనే ఉన్నాయా? 5 ఏళ్లకు పైగా ఆయుష్ తగ్గుతోందా? అసలు ఎందుకు ఈ పరిస్థితి? WHO వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఏం చెబుతున్నాయి? పెద్ద పట్టణాల్లోనే కాదు, పారిశ్రామికీకరణ, విచ్చలవిడిగా వాహనాల వినియోగంతో దేశంలోని చిన్న పట్టణాలు సైతం కాలుష్య కోరల్లోకి వెళ్లిపోతున్నాయి. గాలి నాణ్యత పూర్తిగా పడిపోతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కర్బన ఉద్గారాల విడుదల ఆందోళనకర స్థాయికి చేరింది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ కాలుష్యంపై రూపొందించిన ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 నివేదిక విడుదలైంది. ఇందులో ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం వెలువడే 20 నగరాల్లో 13 భారత్లోనే ఉన్నాయని తేలింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా అసోంలోని బైర్నిహట్ పట్టణం తొలి స్థానంలో నిలిచింది. బైర్నిహట్ అసోం మేఘాలయ సరిహద్దులోని చిన్న పారిశ్రామిక పట్టణం. ఇక్కడ డిస్టిలరీలు, ఐరన్, స్టీల్ ఫ్యాక్టరీలు, సిమెంట్ కంపెనీలున్నాయి. హెవీ ట్రాన్స్పోర్ట్ లారీలు కూడా ఈ కాలుష్యానికి మరో కారణం. ప్రపంచంలోని అత్యంత కలుషిత ప్రాంతాల్లో 2వ స్థానంలో ఉంది ఢిల్లీ. తర్వాత పంజాబ్లోని ముల్లన్పూర్, ఫరీదాబాద్లోని గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, భివాడి, ముజఫర్ నగర్, హనుమాన్ ఘడ్, నోయిడా ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా ఢిల్లీ కొనసాగుతోంది. 2023లో విడుదల చేసిన జాబితాలోనూ ఢిల్లీ ఇదే స్థానంలో ఉంది. వర్షాకాలం తప్ప మిగతా సమయాల్లో ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తోంది. దాంతో జనానికి ఊపిరి కూడా ఆడని పరిస్థితి. అక్టోబర్ చివరి నుంచి ఫిబ్రవరి వరకు అక్కడ గాలి పీల్చడం అంటే రోజుకు ఏకంగా 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానమంటే అతిశయోక్తి కాదు. కాలుష్యం దెబ్బకు ఢిల్లీ ప్రజలు ఆయు ప్రమాణం ఏకంగా 7.8 ఏళ్ల దాకా తగ్గుతోందని తేలింది. దీర్ఘకాలం కాలుష్యంతో నిండిన గాలి పీల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్కు దారితీసే ఆస్కారం ఉంది. కాలుష్యం వల్ల ప్రజల ఆయుర్దాయం దాదాపు 5 సంవత్సరాల 2 నెలలు తగ్గినట్లు నివేదికలు అంచనా వేశాయి. అంటే వాయు కాలుష్యాన్ని అరికడితే ఇండియన్ల సగటు ఆయు ప్రమాణం 5 ఏళ్లకు పైగా పెరుగుతుందన్నమాట. కాలుష్యం ఎక్కువైతే ఊపిరి పోసే గాలే ఊపిరి తీస్తుంది. 2009 నుంచి 2019 వరకు భారత్లో ప్రతి ఏటా కాలుష్య సంబంధిత వ్యాధుల వల్ల దాదాపు 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని లాన్సెట్ సంస్థ తెలిపింది. మనం పీల్చే గాలి విషంగా మారి ఏటా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికనిచ్చింది. ఇది ఒక్క ఆయుష్ను మాత్రమే కాదు, ఇది ఆయుష్తో పాటుగా ఆరోగ్యంని కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి. అంటే ఆయుష్ తరిగిపోక్కర్లేదు, కానీ ఆరోగ్యంగా లేకుండా జీవిస్తూ ఉండడం కూడా, అది అనారోగ్యంతో జీవిస్తూ ఉండడం కూడా చాలా ఘోరమైన విషయం కిందే లెక్క చెప్పుకోవాలి. అయితే వీటన్నిటికీ కారణాలు ఏమిటి అని అంటే మనం చూస్తే మెడికల్ సైన్సెస్ చాలా డెవలప్ అయ్యాయి, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ కూడా చాలా డెవలప్ అయ్యాయి. దో ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ కూడాను ఈ చాలా రకాలైనటువంటి కొత్త రకాలైనటువంటి జబ్బులు, వయసుతో సంబంధం లేకుండా వస్తున్నటువంటి అనారోగ్యాలు అవి చాలా ఎక్కువైపోయాయి. వీటన్నిటికీ మనం కారణాలు వెనక్కి చూసుకున్నట్టయితే మనం పీల్చే గాలి, అలాగే తాగే నీరు. ప్రపంచంలోనే కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉంది. గతంలో 3వ స్థానంలో ఉండేది. అంటే ఏడాదిలో కాస్త మెరుగుపడిందన్నమాట. దేశంలోని 140 కోట్ల జనాభా అత్యంత ప్రమాదకరమైన PM 2.5 సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ఈ స్థాయిలో ఉన్న గాలిని పీలిస్తే ప్రజల ప్రాణానికే ముప్పు. గుండె జబ్బులు, ఆస్తమా, తక్కువ బరువుతో జన్మించడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కంటి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. దేశంలోని ఊపిరితిత్తుల సమస్యకు 40% వాయు కాలుష్యమే కారణమని ICMR నివేదిక బహిర్గతం చేసింది. 2019లోనే వాయు కాలుష్యం కారణంగా దేశంలో 16.7 లక్షల మంది మరణించారు. దీంతో పాటు సుమారు 2.60 లక్షల కోట్లకు పైగా దేశం నష్టపోయిందని ఆ నివేదికలో పేర్కొంది. వాయు కాలుష్యం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, లంగ్ క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు వస్తాయి. WHO మార్గదర్శకాల ప్రకారం AQI 100 లోపు ఉంటే ఆ గాలి మనిషికి సురక్షితమైంది. AQI 400 నుంచి 500 ఉంటే గాలిలో కాలుష్యం చాలా ఎక్కువ ఉన్నట్టు. ఢిల్లీలో కాలుష్యం ఈ స్థాయిలోనే ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది వంట చెరుకు ఉపయోగిస్తున్నారు. ఇది కూడా కాలుష్యానికి ఒక కారణం.
ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాలుగా చాద్, బంగ్లాదేశ్ నిలిచాయి. పాకిస్తాన్ 3వ స్థానంలో, కాంగో 4వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత కలుషిత 100 నగరాల్లో భారత్లో 74 నగరాలున్నాయి. కాలుష్య నియంత్రణ సాధ్యం కాదా అంటే సాధ్యమే. చైనా మనకన్నా ఎక్కువ పారిశ్రామికంగా అభివృద్ధి చెందినా అక్కడ కాలుష్య నియంత్రణ చేసి చూపించారు. ప్రైవేటు వాహనాల వినియోగం తగ్గించి ప్రజా రవాణాను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివలన ఇంధన వినియోగం తగ్గి వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలకు కొంతమేర అడ్డుకట్ట పడుతుంది. ప్రపంచంలోనే స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్న దేశాల జాబితాలో ఫ్రెంచ్ పొలినేషియా, ఆస్ట్రేలియా, ఎస్తోనియా, ఫిన్లాండ్, స్వీడన్ ఉన్నాయి. పొల్యూషన్ నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ని, సరే ఇండస్ట్రియల్ పొల్యూషన్ని వాటిని గవర్నమెంట్ అట్ డిఫరెంట్ లెవెల్స్లో చేస్తుంది. కానీ యాజ్ సిటిజన్స్ చేసే పొల్యూషన్, వాళ్ళ దేహాన్ని వాళ్ళు కాలుష్యం చేసుకోవడం దగ్గర నుంచి, వాళ్ళు జనరేట్ చేస్తున్న వేస్ట్ దగ్గర నుంచి, వాళ్ళ ఎన్వైర్మెంటల్ ఫుట్ ప్రింట్ తెలుసుకోవడం ప్రతి సిటిజన్ యొక్క ముఖ్య కర్తవ్యం. అది ఫండమెంటల్ డ్యూటీ కింద చూసుకుని ప్రతి సిటిజన్ను కూడా తన ఎన్వైర్మెంటల్ ఫుట్ ప్రింట్ తెలుసుకోవాలి. ఎంత వాటర్ వేస్ట్ చేస్తున్నాం, ఎంత ఎనర్జీ కన్స్యూమ్ చేస్తున్నాం, ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం, ఎంత ఫుడ్ మనం ఎగ్జాటిక్స్ మీద తింటున్నాం, ఇలాగ అన్ని వాటి ఫుట్ ప్రింట్ వేసుకోవడం కానీ మనం నేర్పించుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వాయు కాలుష్యం తగ్గించాలంటే ఖాళీ స్థలాల్లో మొక్కల్ని నాటాలి, అడవులను పెంచాలి. ముఖ్యంగా మనుషులు బాధ్యతతో వ్యవహరించి పచ్చదనం, పరిశుభ్రత పాటించాలి.